ఎస్ ఇక్కడ మనం రెహమత్ నగర్ లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఎన్నికల నగార మోగింది. ఎక్కువ సమయం లేదు, ఇంకా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు మాత్రమే ఉంది. కానీ ప్రజలు ఎటువైపు ఉన్నారు, కామన్ పబ్లిక్ ఎటువైపు ఉన్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. అప్పటి నుంచి పాపం ఆయన బాధ వెలగక్కుతున్నారు. ఆయన బాధ ఏంటి, అసలు ఎందుకు అంటే పక్కన కొంతమంది నిరుద్యోగులు తీసుకుంటుంటే కూడా ఆయన వచ్చి ఆయన బాధ చెప్పుకుంటా ఉన్నారు. అంతగానం ఎందుకు బాధపడుతున్నాడు ఈ పెద్ద మనిషి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం రెహమత్ నగర్ మెయిన్ రోడ్ మీద మనం ఉన్నాము. అంకుల్ చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి? ఇప్పుడు 6 గంటలు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? ఉంటాయండి, శ్రీరామ్నగర్ ఉంటా. కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. నీళ్ళు కూడా లేవు. ఆ టైంలో ఇక్కడనే ఉంటా, అప్పటి నుంచి ఈయనే ఉన్నా. మనకి ఇవంతా బస్సులు నిర్మాణం అయిపోయినాయి కాబట్టి ఎవరు జారీ చేసినాడు, ఇది జనార్దన్ రెడ్డి చేసినాడు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా వీళ్ళు చేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎవరు కాంగ్రెస్ నేను కూడా 10th వరకు చదివినప్పుడు ఎంత 50 రూపాయలు స్టడీ అయిపోయింది మేడం, 50 రూపాయలు స్టడీ అయిపోయింది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు నర్సరీ పిల్లలకు 25,000 ఎట్లా చదివియాలా? రోడ్లు బాగా లేకుంటున్నాయి. 6 గ్యారెంటీ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టిండ్రు కదా, డబ్బులు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అన్నాలు సరిగా లేవు, తిండి సరిగా లేదు, ఏం సరిగా ఉంది చెప్పండి మీరు? అంతే అంటారు మరి. అన్నాలు కరెక్ట్ ఉన్నాయా? రోగాలు నానా అవస్థలు, ఏది మన హాస్పిటల్కి తిరిగి తల్లిదండ్రులు నానా అవస్థ పడి, మొన్ననే చూడు వర్షాలు వచ్చి ఎన్నో కొట్టుకపోయినా, ఎంతో మంది చనిపోయారు. మీ స్వార్థం గురించి, మీ వాళ్ళ స్వార్థం గురించి హెలికాప్టర్లు తిరిగితే కాదు, వాళ్ళని కూడా తీసుకొచ్చే మార్గం చూడాలి, బయటకు తీసుకొచ్చి వాళ్ళని బతికించే పొజిషన్ చూడండి. మీరు ఉన్న ఏజ్ అయిపోయింది, 65 ఏళ్ళు ఉన్నా. 65 ఏళ్ళు ఉన్నావా? పెన్షన్ వస్తుందా మరి? పెన్షన్ లేదు, ఏ లేదు. ఒక మాట ఏంటంటే ఆటోలు ఎన్ని ఆటోలు ఆగినాయా? ఆగితే వీళ్ళకి ఎట్లా ఇది ఆధార్ కార్డు పెట్టి నడిపిస్తుండా? బస్సులు ఆధార్ కార్డు పెట్టి నడిపిస్తున్నాడు. వీళ్ళంతా ఇట్లనే ఉండాలా? వాళ్ళ పిల్లల బ్యాగులు ఎట్లా బతకాలా? ఒక చిన్న ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఆటోలు ఇక్కడ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఒకటి చూడండి మీరు, ఇన్ని ఆటోలు ఆగినాయి అంటే కారణం ఏంది? ఆధార్ కార్డు పెట్టి ఆడవిళ్ళలో వాళ్ళు పోతారు బస్సులల్లో. వీళ్ళు ఎట్లా? ఇలా అవకాశం ఎట్లా? అలా పిల్లలు ఉన్నారా? అలా స్టడీ ఉంటుందా? వాళ్ళకి ఫీజులు కట్టాలా? మరి ఆటోలో నిన్న ఆగినాయంటే దీనికి కారణం ఏంటి? ఆధార్ కార్డు పెట్టి ఏదో నువ్వు బస్సులు నడుపుతున్నావు అంటే ఆ బస్సు ఒకటి నడుపుతున్నావు కానీ బస్సులు ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ బస్సులు నడుపుతున్నావు. ఇంకోటి ఇప్పుడు నేను బస్సుకు బొడబడ పోతే 10 రూపాయలు 5 రూపాయలు, ఇప్పుడు ఎంత అయింది? 20 రూపాయలు తీసుకున్నాను. ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీకు ఈమన్లే, మామిలి ఈమన్లే, నీకు ఈమన్నమ్మా ప్రజలు ఎవ్వరు కూడా నీకు హామీలు ఇవ్వమని చెప్పలేవు. నువ్వు ఎందుకు ఇచ్చావు హామీలు? నెరవేర్చినవా? నెరవేర్చలే. విద్యుత్ ఛార్జీలు పెంచినావు, జీరో బ్యాలెన్స్ పెట్టినావు. ఇక్కడ బస్ ఛార్జీలు పెంచినావు, అదన్నీ నడుపుతున్నావు. ఏది నెరవేర్చినావు? మహిళలకు 2,500 ఇస్తున్నావు. ఇచ్చిన ఎవరికన్నా? కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇచ్చిన ఎవరికన్నా? ఒక్క చెక్ పాస్ కాలేదు. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ లా నా బిడ్డకు తెచ్చుకున్న 1 నెల రూపాయలు నేను చెక్ పాస్ అయింది. 75,000. ఏం చేస్తారు అంకుల్ మీరు? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. కొన్ని మీకు ఆఫీసెస్ అన్న నడుస్తుందా? ఏమైనా పనులు వస్తున్నాయా? ఏదో ప్రైవేట్ పని చేసుకుంటా. మనకి ఏంటంటే మన పిల్లలు ఎట్లా బతకాలా, ఫ్యూచర్ కన్ను లేదే, ఎట్లా నడుచుకుంటా పోవాలా, వాడి కింద పడాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు ఆ ప్లేట్ల సైకిళ్ళ మీద పోయి సైకిళ్ళ మీదనే జాబ్ చేసి వచ్చినావు. ఏంటి ఇప్పుడు జనరల్ ఆన్లైన్ పెరిగిపోయింది. ఇలా స్టడీ కావాలా? చదువుకున్నావు, ఏందో చదువుకుంటే జాబులు లేవే. చాయ్ కొట్టు పెట్టుకుంటావు, అది పీకేస్తావు. ఈడ పెట్టుకుంటే అది పీకేస్తావు. ఇప్పుడు ఏం కావాలి? మా 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 420 హామీలు ఉన్నాయి. దీంట్లో ఒక్కటన్నా నెరవేరుతుందని మీకు నమ్మకం వచ్చిందా? అట్లీస్ట్ ఇప్పుడు 2 ఏళ్ల పాలన అయిపోయింది, కమింగ్ 3 ఏళ్ళన్నా చేస్తారా అని నమ్మకం ఏమైనా ఉందా? ఈ 6 గ్యారంటీలు 5 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు, కంపల్సరీ ఉంటారు. చేస్తారా? వాళ్ళు చేస్తారా? ఏం చేస్తారో వాళ్ళకి బాగుంది తెలుసు, కానీ చేయాలని కోరుకుంటారు. వాళ్ళు మంచి చేస్తే మాత్రం వాళ్ళు మనకు మంచితనం మంచినే ఉంటది, కానీ వాళ్ళు చేయట్లేదు కదా. మరి ఇప్పుడు 23 నెలలు అయిపోయింది, 23 నెలలు నడుస్తుంది. డిసెంబర్ 9వ తారీఖు ఎక్కినాడు సేమ్ గా. ఇంతవరకు ఇప్పుడు ఇట్లా మాట్లాడిన అందరి మీద కేసులు పెడుతున్నారు, లేకపోతే అనుచరులు వచ్చి దాడులు చేస్తా ఉన్నారు. నీకేం భయం లేదా? ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నావు. కేసులు పెడితే రేపైనా పోతాము, ఎప్పుడైనా పోతాము. ఎప్పుడైనా ఉండేదే ఒకటే, పోయేదే ఒకటే. మన భగవంతుడు ఏం తీసుకొచ్చినాము అదే అవుతుంది, కానీ వచ్చేప్పుడు ఏం కాలేదు, పెట్టేప్పుడు ఏం తీసుకోలేదు. మన పిల్లలు గాని మన భవిష్యత్తు గాని మంచిగా ఉండాలా, అంతే. మనకేమైనా పర్లేదు. ఇప్పుడు అడగకపోతే కష్టం అంటే ఏమవుతుంది? పోతుంటే యాక్సిడెంట్ కావా?
ఇప్పుడు నేనే ఇక మాట్లాడుతున్నా, కావాలని ఎవడో గుద్దుతాడు, గుద్దని వాళ్ళ స్వార్థం, కావాలని వేరే వాళ్ళు వచ్చి కొడతారు, కొట్టని వాడిని కొట్టేటోడు ఇంకోటి పుడతాడు కదా, వందలో ఒకడు ఉంటాడు కదా. ఇప్పుడు నేను రౌడీ అంటే అంతకన్నా ఎక్కువ రైడు ఇంకోటి పుడతాడా? ఇప్పుడు 5 ఏళ్ళు ఒక్క నమ్మని లేవే. రౌడీజం ఉంటుంది, మంచితనం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. ఒకటి ఏంటంటే మన మంచి దాంట్లో మంచి రూట్లో పోతే మంచితనం వస్తుంది. నేను అన్ని చేసిన, ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఏదో తాగుతుంటా తింటా, నా వస్తువు నేను తింటా, నేను పని చేసుకుంటా. ఎవరి సొమ్ము నాకు అవసరం లేదు, వాళ్ళ డబ్బులు అవసరం లేదు, వీళ్ళ డబ్బులు అవసరం లేదు. కాకపోతే పని కావాలి, మనకు పనులు కావాలి. కడుపు నిండా భోజనము, పనులు, విద్య, హాస్పిటల్. మనకు పని లేదా, చేతులు లేవు, మన పని మనం చేసుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రజలు ఎట్లా బతకాలా ఒకటి ఆలోచించాలి నేరుగా. ఇప్పుడు ఇన్ని ఆటోలు ఇవ్వలేదంటే కారణం ఏంటి? ఉచిత బస్సు. లేడీస్ ఆనే కూర్చుంటారు, అర్ధగంట కానీ గంట కానీ ఆనే కూర్చుంటుపోతారు. వాళ్ళు ఎక్కుతారు, లాస్ట్ సీట్ ఇయ్యారు. నేను కింద పడితే 60 పడతా, హుషార్ జాగాలో పడతా, హుషార్ జాగాలో పడతా. హుషార్ జాగాలోకి వెళ్ళి పడితే మళ్ళీ క్రాస్ సండే దగ్గర ఉంటాయి. అంతే, మన జీవితం ఇట్లా ఉన్నది. ఇక అంతకన్నా నేనేం చెప్పాలంటే చాలా కానీ మనం చెప్పలేము. సో మొత్తానికైతే చాలా బాధ ఉన్నది ఈయనకి, చాలా బాగా ఆయనలో ఆయన గురించి కూడా అంటలేడు, ఆయన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నాకు కొన్ని విషయం కాదు, ప్రజలకు చెప్పాను. నా బిడ్డకి 75,000 టీఆర్ఎస్ ఉన్నప్పుడు 75,000 చెక్ పాస్ అయింది, నెల రోజు ఉంటుంది. మరి ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ఉంది, ఎవరికైనా కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా అని చేతులు ఎత్తమని చెప్పండి. ఎవరికి చేయలేదు కదా, ఎందుకు ఆమెల్నికి ఏమని చెప్పలేము కదా. ఏమన్నా మేము ఏమని చెప్పలే, మేము అడగలేదు. ఏ హామీలు వద్దు, ఈ గవర్నమెంట్ మంచిగా నడిపించి చాలు. నడిపించేప్పుడు డ్రైవర్ మంచిగా ఉంటే కదా బస్సు మంచిగా పోయేది. మరి డ్రైవర్ కరెక్ట్ లేకపోతే ఆ తాగుబోతాడు, ఈ డ్రైవింగ్ చేస్తే బస్సు తీసుకుపోయి ఎక్కడ పడిపోతుంది. ఒక మాట ఏంటంటే అందరు కరెక్ట్ ఉంటేనే మనకు పరిపాలన మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. సో ఈ పెద్ద మనిషి చేసినటువంటి వ్యాఖ్యలతోటి మీరు ఏకీభవిస్తున్నారా? కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ అలాగే ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి.